నేను పెళ్లి కాకముందు అస్సలు వంట చేసేదాన్ని కాదు. అసలు ఎక్కువ నిద్రపోయేదాన్ని. ఫుల్‌గా టైంకి ఇష్టం వచ్చినట్టుగా అంటే టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయకోకుండా ఫుడ్ తినేదాన్ని. టీవీ చూసుకుంటూ హ్యాపీగా రిమోట్ కోసం ఇంట్లో సిబ్లింగ్స్‌తో గొడవ పడుకుంటూ ఉండేదాన్ని. సో, ఈ డైలాగులు పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయి చెప్తుంది. సో, నేను కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. సో, ఇక్కడైతే నేను వంట చేస్తున్నాను. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత రోజు వీడియో అనమాట ఇది. సో, ఇక్కడ నేను వంట చేస్తున్నాను అంటే ఈరోజు ఏంటి స్పెసిఫిక్‌గా చేస్తున్నావా అక్క? లేదు. పెళ్ళైన తర్వాత నేను ప్రతి డే కూడా నేను ఫుడ్ అయితే చేస్తాననమాట. అది బ్రేక్‌ఫాస్ట్ అయ్యుండొచ్చు, లంచ్ అయ్యుండొచ్చు, లేదంటే డిన్నర్ అయ్యుండొచ్చు. రెండిట్లో ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేస్తాను. ప్లస్ నేను కూడా ఫుడ్ వండుతాననమాట. మా అమ్మ అయితే షాక్ అయిపోయింది అస్సలు. నా కూతురు ఇలా వంట వండుతుందా అని చెప్పేసి. సో, నేను ఈరోజు చేసిన టమాటో రైస్ టేస్ట్ చూసిన తర్వాత మా మమ్మీ చాలా మంచిగా చేసావని చెప్పి అనిందనమాట. ఎప్పుడు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అందరికీ ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళకి ఫుడ్ పెడితే టేస్ట్ అనేది చూస్తారు కానీ అంత బాగుంది ఇంత బాగుంది అని చెప్పరు. కానీ డాడీ వాళ్ళు మనం ఎలా చేసినా సరే కూతురు వంట ఎలా చేసినా సరే నాన్నకు చాలా ఇష్టంగా తింటారనమాట. నాన్న వాళ్ళు పక్కా ఇష్టంగా తింటారు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ బ్యాడ్ ఆల్సో నేను ఎంకరేజ్ చేయడానికి మంచిగా ఇంత బాగుందమ్మా అని చెప్పేసి నెక్స్ట్ టైం కూడా చెయ్యమ్మా అని చెప్పి అంటుంటారు కదా. మా డాడీ కూడా అంతే. మా ఆయన అయితే టమాటో రైస్ రెసిపీని అయితే మిస్ అయిపోయారు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి. టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది. టమాటో రైస్ మంచిగా టేస్టీగా ఉండాలంటే జింజర్ గార్లిక్ టమాటోస్ ఫైన్గా పేస్ట్ చేసుకునేసి పోపులు వేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది.